ఒక అడుగు పక్క కొట్టుంటే నీ తల పగిలిపోయిండేది. చావు ఒక అడుగు దూరంలో మిస్ అయింది. బతికిపో. రీడ్ పూర్తయ్యే వరకు మూసుకొని ఓ మూల కూర్చుంటే నువ్వు సేఫ్. ఓకే? నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు అప్పు తీరుస్తున్నా. గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని విచారణకు పిలుస్తాను అనుకోలేదు సార్. అరెస్ట్ అని క్లుప్తంగా చెప్పండి. ఉండండి, రాజీనామా ఢిల్లీకి పంపిస్తున్నాను. నువ్వు వెతికేది ఇది ఇక్కడ లేదు. అలాగా? థ్యాంక్స్. ఓ పై అధికారి సపోర్ట్ లేకుండా వాళ్ళ వల్ల సాధ్యం కాదని నేను అప్పుడే అనుకున్నాను. మీరేంటి సార్ వాళ్ళతో? 41 సంవత్సరాలుగా సిబిఐలో ఉండి ఏం సాధించామా అన్న కోపం. బ్యాంక్ ఫ్రాడ్, స్టాంప్ పేపర్ ఫ్రాడ్, స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్రాడ్, ఫారిన్ కరెన్సీ ఫ్రాడ్ తో మొదలుపెట్టి మన దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిపే బిజినెస్ మ్యాన్ అధికార బృందం ఫ్రాడ్ వరకు అంతమంది మీద కేసులు పెట్టా. వీళ్ళంతా గవర్నమెంట్ ను మోసం చేసి 5-10 సంపాదించిన వాళ్ళు కాదు. 1000 కోట్లు, 5000 కోట్లు. ఇంతవరకు ఒక్కడి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయాం. మన దేశంలో సిస్టమ్ నిందితులకే అనుకూలంగా ఉంది. కేసు నడుస్తూనే ఉంది. ఇట్లా ఇండియాలో ఒక సంవత్సరానికి ఎకనామిక్ అఫెన్సెస్ ద్వారా చేరే డబ్బు మాత్రం 1,20,000 కోట్లు. నలభై 41 సంవత్సరాలుగా మీరు చేయలేనిది నేను చేయగలనా అని ఒక యంగ్ ఆఫీసర్ అడిగాడు. హీజ్ మల్లన్న. తప్పుడు మార్గంలో సంపాదించే ఒక్కొక్క రూపాయి నోట్లోనూ ఒక్కో పేదవాడి పేరు రాసి ఉంటుంది. పంచిపెడదాం సార్. కన్నీళ్లతో 2 పేదవాళ్ళు కృతజ్ఞత చెబితే చాలు. 41 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రశాంతత దొరుకుతుందంటే నాకిప్పుడు ఆ ప్రశాంతత దొరికింది. అరే పోండి పోండి పోండి. 100 రూపాయలు ఎక్కిన గవర్నమెంట్ ఆఫీసర్లకి ధనవంతులు అంటేనే పడకుండా ఉంది. కరెక్షన్. నీలా గోల్మాల్ చేసి కోట్లు కూడా పెట్టుకొని కుప్పిగంతులేసి ధనవంతులు అని చెప్పు. ఈ అమ్మాయి నీ కోసం బస్సులో ప్రైవేట్ డాన్స్ ఆడడానికి ఎంత ఇచ్చావు? 30 లక్షలు. దీంతో 200 పేద పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. లేదా నీ కంపెనీ చుట్టూ ఉన్న 2-3 గ్రామాల్ని దత్తత తీసుకోవచ్చు. కష్టం అనుకుంటే నువ్వు ఉండే వీధినైనా దత్తత తీసుకోవచ్చు. అదీ కాదంటే నీ కింద పనిచేసే 2 కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించుంటే మన దేశంలో సంపాదించిన దాన్ని విదేశాల్లో సంపాదించినట్టు లెక్క చూపించి ఇంత డబ్బుని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టాలనిపించదు. రాజకీయ నాయకుళ్ళ మాట్లాడకు. ఆధారాలతో నిరూపించు. ఇక్కడే ఇప్పుడే వీళ్ళ ముందరే ఊరేసుకుంటాను. ఉరి వేసుకుని చావు. హలో, ఎటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు మన జాతి గుర్తులు. అక్రమ మార్గంలో సంపాదించిన రాజకీయ నాయకులు, అధికారులు, కిడ్నాపర్లు అనబడే వీళ్ళలాంటి అమాయకపు ఇండియన్లో స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బు మాత్రం 65 లక్షల కోట్లని ఒక ప్రకటన చెబుతోంది. ప్రపంచంలో ఉన్న పేదవాళ్లలో 30% పేదవాళ్లు ఇండియాలోనే ఉన్నారని ఇంకో ప్రకటన చెబుతోంది. ఈ 2 జరుగుతున్నది ఇండియాలోనే. తెల్లదొరల దగ్గర తీసుకున్నది కాదు స్వతంత్రం. ఇటువంటి వాళ్ళు విదేశీ బ్యాంక్ లో దాచించిన ఇండియా డబ్బు ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం. అది జరిగే రోజు ఇండియాకున్న అప్పులన్నీ తీర్చి దేశంలో ఉన్న ఒక్కో కుటుంబానికి 1 లక్ష పంచివచ్చు. ఆ రోజు వచ్చే వరకు వీడిలాగా ఫ్రాడ్ చేసి డబ్బు దాచేవాడు దాస్తూనే ఉంటాడు. పేదవాడు ఇంకా పేదవాడు అవుతూనే ఉంటాడు. ఇన్నాళ్ళు దేశంలో కలకలం రేపిన మల్లన్న ఇతనే.
మోసం చేసి సంపాదించిన డబ్బుని పంచిపెట్టినందుకే దేవుణ్ణని పొగుడుతున్నారు. ఉన్నవాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చి లేని వాళ్ళకి సహాయం చేస్తే అదే నిజమైన దైవగుణమని తెలియజెప్పాలనుకున్నాను. మల్లన్నగా నటించాను. ప్రజల నమ్మకాన్ని ఉపయోగించుకున్నాను. నా భర్త ఆపరేషన్కి సహాయం చేసింది మల్లన్నేనండి. కానీ ఈ మల్లన్న కాదండి, నేను మొక్కే ఆ దేవుడు మల్లన్న. మాకిచ్చింది ఈ మల్లన్న కాదండి, మేం కొలిచే దేవుడు మల్లన్న. ఈ మల్లన్న కాదండి, మేము ఎన్నో నాళ్ళుగా మొక్కే ఆ దేవుడు మల్లన్నండి. ఈ మల్లన్న కాదండి, నేను మొక్కే దేవుడు మల్లన్నండి. ఈ మల్లన్న కాదండి. అయ్యా ఈ మల్లన్న కాదయ్యా. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళని ఎవరినైనా సాక్షిగా తీసుకొచ్చారా? ఇంతవరకు ఎవరూ ధైర్యంగా తమ డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేయడానికి రాలేదు యువరానర్. తీసుకున్నది నిజం, ఇచ్చింది నిజం. ఇచ్చిందంతా ఎక్కడి నుంచి తీసుకోబడ్డదన్న విషయం మాత్రం ఈ కోర్టు గ్రహించింది. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యతను ఒక సిబిఐ అధికారి సూటిగా ప్రజలకే ఇవ్వడం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవు. నైతిక దృష్టితో చూసి అతని ఇకపై ఈ రాష్ట్రంలో పనిచేయడం నిషేధించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిందిగా సంబంధించిన శాఖని ఈ కోర్టు ఆదేశించడమైనది. హే భగవాన్, తాగే నీటి కోసం ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. మా కష్టాలని కడతీర్చు దేవుడా. నువ్వు తప్ప మాకు దిక్కెవరు? ఉదయాన్నే మహాలక్ష్మి వచ్చింది. వాకిలి తలుపులు తెరిచేసరికి కట్టలు కట్టలుగా డబ్బు దొరికిందయ్యా. నిజంగా మహాలక్ష్మే. ఓ